ఛానల్. ఇవేంటనుకుంటున్నారా? నేను అలాగే ఆశ్చర్యపోయానండి. కాశీ రేక్కాయలంట మా ఆయనగారు తీసుకొచ్చారు. నిజంగా అవి ఎలా ఉన్నాయంటే నేనే కొరికాను ఆ కాయ. చిన్న సైజు యాప్లికాయలా ఉంది. నిజం, చిన్న సైజు యాప్లికాయ అంటే చూసారా, పండనకాయ అలా ఉంది. నేను నిజంగా చిన్న చిన్న యాప్లికాయలు ఎక్కడ దొరికినాయి అన్నట్టు ఆశ్చర్యపోయాను. కాదవి కాశీ రేక్కాయలు అన్నారు. నిజంగా కాయలు చాలా పెద్దగా ఉన్నాయి యాప్లికాయ సైజులో. అలాగే టేస్ట్ విషయానికి వస్తే కూడా అండి చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఇక్కడైతే నేను పాలు కాస్తున్నానండి. పాలు అనేది నేను నైట్ టైం మరగబెట్టేసి శుభ్రంగా చల్లారిన తర్వాత పొడుకుపోయేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను మూతేసి. అది తెల్లారికి ఏమవుతుందంటే దాని నిండా చక్కగా మేగడ మందంగా కట్టి ఉంటుంది. అప్పుడు తెల్లారులేసి ఆ మేగడంతా ఓ బాక్స్లోకి తీసుకుని పాలు కొంచెం వెచ్చబెట్టి తోడు చుక్క అయితే ఎత్తాను, పెరుగు. ఇక్కడైతే దోశలకి మార్నింగ్ టిఫిన్ అయితే మనకేదో టిఫిన్ ఉండాలి కదా, మిక్సీ పట్టానండి. పప్పు దోశల పిండి. ఈ పిండి అనేది టిఫిన్కి నాకు 4-5 రోజులు వచ్చేద్దండి. నేను 4-5 రోజులకు ఒకసారి మిక్సీ పట్టుకుంటాను ఇలాగా దోశలకి. చట్నీ అయితే ఎప్పటికప్పుడు ఫ్రెషే. ఇదైతే ఏ రోజుకి ఆ రోజు తీసుకుని కొంచెం మనకు సరిపడినంత సాల్ట్ కలుపుకొని దోశలు వేసుకుంటాము. ఇక్కడైతే సమ్మర్ వస్తుంది కదా, ఇక ఆడ నుంచి ఫ్రిడ్జ్లో కూలింగ్ బాటిల్ అని, జ్యూస్లని, డ్రింక్లని పెడతాము. ఇంకా అంతేగాని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసే ప్రోగ్రాం అయితే పెట్టాము ఈరోజు. మా చిన్న పాప అయితే శుభ్రంగా తీసేసి క్లీన్ చేసింది శుభ్రంగానే. 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఫ్రిడ్జ్ అయితే శుభ్రంగా తడి క్లాత్ పెడతామండి. తడి క్లాత్ పెట్టేటప్పుడు ఫ్రిడ్జ్ ప్లగ్ అయితే తీసేస్తానండి నేను. మీరు కూడా ఎప్పుడైనా తడి క్లాత్ పెట్టినప్పుడు ప్లగ్ అయితే తీసేయాలి, అలా ఉంచుకోకూడదు. కొంచెం కరెంటు షాక్ కొడుతుందండి తడిగుడ్డు పెడతాం కదా. ఫ్రిడ్జ్ అయితే నీట్గా సెదిరేసిందండి మా పాప, శుభ్రంగా క్లీన్ చేసింది. ఇప్పుడైతే నేను ఇందులో పెట్టాల్సిన వస్తువులన్నీ పక్కన పెట్టాం కదా, ఇప్పుడు అవన్నీ తీస్తున్నాను. ఇదిగోండి పాల మీద మేగడ, ఇంకా తీయాలి. ఇది వారం రోజులు మేగడ అనమాట. ఇది ఫ్రిడ్జ్ తడిగుడ్డు పెట్టేటప్పుడు ఇవన్నీ బయటికి తీసాం. మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసాక మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అక్కడ ప్లేస్లో సదురుకోవాలి. ప్రస్తుతానికైతే కూలింగ్ నీళ్ళు అయితే పెట్టట్లేదు ఫ్రిడ్జ్లో. అంటారు కదా పెద్దలు, శివరాత్రి దాకా ఎండలు ఉంటాయి, శివరాత్రి ఏంటంటే శివ అంటే ఎండలు కూడా వెళ్ళిపోతాయి అంటారు కదా. శివరాత్రి లేక అప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ అయితే పెడతాము. అందుకని ముందే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుని నీట్గా పెట్టామన్నమాట. అలాగే ఇవి తెలుసుగా మీకు, టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్. ఇవైతే నెయ్యి బాటిల్ అండి, 2 ఉన్నాయి. ఇంకా మేగడ తీసాను కదా, అది కూడా ఓ రోజు నెయ్యి కాసేది ఉంది. ఆ బాక్స్లో మేగడ పడతలేదని ఈ ఐస్ క్రీమ్ కప్పులో కూడా కొంచెం తీసి మూత పెట్టాము. ఈ ఫ్రిడ్జ్ సదిరినప్పుడు మొత్తం బయట తీయాలి. మళ్ళీ ఫ్రిడ్జ్ సదిరి అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ అందులో సదురుకోవాలి. బాటిల్ అయితే ప్రస్తుతానికి పెట్టట్లేదు, ఎందుకంటే ఇప్పుడు తాగేసామనుకో అసలు రొంపలు దగ్గులు ఈ మంచుకి. శివరాత్రి వెళ్ళిన కాడి నుంచి కూలింగ్ వాటర్ అనమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. అది పెట్టాను కదా పెరుగు, ఆ పెరుగు అయితే పోయింది. ఎందుకంటే కొంచెం పని ఉంది, ఇంట్లో పని అయిన తర్వాత దాన్ని పని చూద్దాంలే అని అందులో పెట్టాను అనమాట. ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసి అందులో వేసానండి. ఆ పెరుగు అనేది ఏం చేశానంటే మిక్సీ పట్టేసి ఒక తిప్పి మిక్సీలో వేసి ఆ మజ్జిగ, ఆ పెరుగట్టుకెళ్ళి 2 బకెట్ల నీళ్ళలో
కలిపి మొక్కలన్నిటికీ పోసానండి. పూలు బాగా వస్తాయండి. పుల్లట పెరుగు ఉన్నప్పుడు మిక్సీలో వేసుకుంటే మొక్కలకి వేసుకుంటే. అలాగే ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోని. చికెన్ వేసేసుకుందాం. మనం ఎప్పుడన్నా ఇంట్లో పుల్లటి పెరుగుంటే, నేను కూడా అలా ఛానల్ తెలియక పారబోసేసేదాన్నండి. తెలిసిన కాడి నుంచి ఒకసారి మిక్సీలో పట్టి పెరుగు కింద పోయకూడదు, మిక్సీలో పట్టి 2 బకెట్ల నీళ్ళలో కలిపి అన్ని మొక్కలకే పోసుకొస్తే పువ్వులు బాగా పూస్తాయండి. ఇక్కడైతే దంచి పెట్టుకున్న మసాలా వేసుకున్నాను, అలాగే తగినంత కారం వేసుకున్నాను. కారం అనేది మాది పెద్ద ఘాటు ఉండదండి, ఆడిచ్చిన కారమే కాబట్టి మేము ఎక్కువగానే తింటాం కారం. గరం మసాలా లైట్గా వేసానండి. కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, మీ ఆయన గారు ఏం చేస్తారు, ఇవన్నీ అని చెప్తానండి. ఇంకా ముందు వీడియోలో నేను చెప్తాను నా గురించి. ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది చెప్పడానికి. కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు లైక్ చేయండి వీడియోకి.